ఎవరు మీరు? నీకు కావాల్సిన దాన్నేనమ్మా. ఈ ఊళ్ళో నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరే? కష్టంలో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి వచ్చిన వాళ్ళు కావలసిన వాళ్ళు కారా? నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏం పర్వాలేదు, పద వెళదాం. ఏంటత్తా నువ్వు చేస్తున్న పని? ఊరి పెద్దలు తెలిస్తే ఊరుకోరు తెలుసా? నోరము ఏంట్రా? ఆడపిల్లని కూడా చూడకుండా అర్ధరాత్రి దాకా మందిరంలో నిలబెడతారా? చేసింది చాలే, రామ పోదాం. అత్త, నువ్వు ఆ పిల్లని తీసుకెళ్ళడానికి వెళ్ళలేదంతే. నా ఇష్టం రా, నేను తీసుకెళ్తాను. మింగితే గంగారమ్మతో నన్ను మింగమని చెప్పండి. పరమ్మా. ఇదేంటి ఇలా వదిలేసేట? ఒకవేళ మా గురుడు ప్లాన్ మార్చి ఆ పిల్లని పాకలోకి పిలిపించుకున్నాడు ఎవరా? నేనెవరో తెలియకపోయినా ఆశ్రయం ఇచ్చారు, అన్నం పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. రోజు పంచభక్ష పరమాణాలు తినే నీకు ఈ పేదంటి భోజనం అంత బాగుందమ్మా. మీరు పెద్ద మనసుతో చూపించిన ఆదరణ, మంచితనంతో వడ్డించిన వంటకం జన్మలో మర్చిపోలేనండి. నీ కృతజ్ఞతలు అందుకోవాల్సిన మనిషి వేరే ఉన్నారమ్మా. ఎవరు? నేనే. నువ్వా? మొగుణ్ణి ఆడది నువ్వు అని పిలిస్తే భర్తాయుషు తగ్గిపోతుంది భాను. డామిట్, నువ్వు నా భర్తవి కావు. తప్పమ్మా. అన్నయ్య నువ్వు నా అన్నవు కాదన్నా, తండ్రిని నువ్వు నా తండ్రివి కాదన్నా ఎదిగిన పిల్లకు నష్టం ఉండదు. కాని భర్తను నువ్వు నా పెనివిటివే కాదంటే ఆడదాని భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. సుమతి శతకం చెప్పి నా మతి పోగొట్టాలని చూస్తున్నారా? నీకు మతంటూ ఉంటేగా భానుమతి. మిస్టర్ జయకృష్ణ, నీ విశ్వరూపం ఇప్పుడిప్పుడే నాకు బాగా అర్థమవుతుంది. నువ్వు ఒక దొంగ నాటకం ఆడి నన్ను పంచాయతీలో నిలబెట్టావు, మరో దొంగ నాటకం ఆడమని మీ అమ్మని పంపించావు. మీ ఇద్దరూ కలిసి స్వార్థంతో నా ఆస్తి కొట్టాలనేగా మీ ప్లాను. జయకృష్ణ, నీ బోడి ఆస్తి నాకు అమ్మ కంటే గొప్పది కాదు. నీ అహంకారం దించడానికి, నీ దురభిమానం తగ్గించడానికి నాటకం ఆడానే కాని నీ మీదో నీ డబ్బు మీదో మోహంతో కాదు. ఆశ లేని వాడికి రాయబారాలు దేనికి? ఒక సంతకం పారేస్తే నేను వెళ్ళిపోతానుగా. పారేయడానికి ఆ సంతకం సంతలో గొడ్లమ్మడానికి చేసే సంతకం కాదు. ఆల్ రైట్, దొంగ పెళ్లి చేసుకున్నానన్న బలహీనతను అడ్డు పెట్టుకుని నాతో ఆడుకోవాలని చూస్తున్నావు కదూ, ఓడిపోతావు. వెర్రిదానా, ఇప్పటికే నేను సగం గెలిచాను. ఎలాగో తెలుసా? రాత్రి నువ్వు తిన్న తిండి నాది, నువ్వు పడుకున్న మంచం నాది, నువ్వు కప్పుకున్న దుప్పటి నాది, ఇప్పుడు నువ్వు మొహం కడుకుని తుడుచుకున్న తుండు నాది. ఇక మిగిలిందల్లా ఇదొక్కటే. అది జన్మలో జరగదు. జరిపిస్తాను. కోడలు వెళ్ళిపోతుందిరా. ఇంకా కోడే ఆలే కాని కోడలు కానిదమ్మా. నువ్వేం బాధపడకు, తీసుకొచ్చి నీ కాళ్ళకు దండం పెట్టిస్తాగా భానుమతిని. తప్పదమ్మా, ఈ పరిస్థితుల్లో జయకృష్ణతో మీరు కాంప్రమైజ్ అయి కాపురం చేస్తే తప్ప మనం ప్రమాదం నుంచి బయటపడలేం. నన్ను ఇన్ని కష్టాలు పాలు చేసినా అతనితో నేను కాపురం చేయలేను. ఇంకో దారి లేదమ్మా, లేకపోతే ఇప్పుడు ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు? జరిగిన పొరపాటు దిద్దుకుంటాను. సరదాగా బురదలో వేసిన పాదాన్ని కడిగేస్తాను. వెంటనే అతనితో విడాకులు తీసుకుని ఏర్పాటు చేయండి. విడాకులా? అవును. విడాకులు తీసుకోవటానికైనా చట్టం ఒప్పుకోదమ్మా. ఒప్పుకోదా? అవునమ్మా, బలమైన కారణాలు చూపించి నిరూపించకపోతే కోర్టు అయినా విడాకులు మంజూరు చేయదు. బలమైన కారణాలే చూపిద్దాం. అయితే అతను నపుంసకుడని నిరూపించాలి. నపుంసకుడా? సరేలే, ఆ మనిషిని చూస్తేనే చాలు కళ్ళ నిండా కోరికలే కనిపిస్తాయి. ఇది వీలు పడదు. ఇంకేమైనా చెప్పు. 2, అతనికి ఏదైనా భయంకరమైన అంటువ్యాధి ఉందని. ఆపాదమస్తుకు అందంగా ఉండి చచ్చాడే, అంటువ్యాధి ఉందంటే నమ్మరు. ఇంకా 3, అతను ఎవరైనా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది కరెక్ట్ అయిన పాయింట్. పరాయి స్త్రీతో అక్రమ సంబంధం ఉందని నిరూపించాలి.
అంతేగా? ఎస్. ఉందిగా ఆ గౌరీ. మీరా అమ్మాయి గారు మళ్ళీ వచ్చారేంటి? ఊరెళ్ళిన తర్వాత నువ్వు గుర్తుకొచ్చావు. నువ్వు చేసిన సాయం గుర్తుకొచ్చింది. వాళ్ళెవరే అందుకోసమని అంత దూరం నుంచి వచ్చారా? ఉమ్, అదేంటమ్మాయి గారు కిరసనాయలు తాగుతున్నారు? ఇది కిరసనాయిల డబ్బా కాదు, దీన్ని కోక్ అంటారు. తాగి చూడు. భలే ఉందండి. అందులో ఈ టాబ్లెట్స్ వేసి జయకృష్ణకి ఇచ్చావనుకో, అప్పుడు ఇంకా బాగుంటుంది. అమ్మో దేనికండి? ఎందుకేమిటి, జయకృష్ణ అంటే నీకు బాగా ఇష్టం కదూ. సచ్చేంత నువ్వు అతన్ని ఎంతో ఇదిగా ప్రేమిస్తున్నావు కదూ. ఈ చిరువంతా అతను నిన్ను ఒక్కసారైనా ముద్దు పెట్టుకున్నాడా? హా, ముద్దలు పెట్టడమే గాని ముద్దులు ఎప్పుడు పెట్టలేదు అమ్మాయి గారు. ఇప్పుడు ఈ మాత్రలు ఇందులో గాని నీళ్లలో గాని వేసి జయకృష్ణ చేత తాగించావనుకో, అప్పుడు ముద్దులు పెడతాడా? ఉమ్, నువ్వు వద్దనే వరకు పెడతా. ఇలా ఇవ్వండి. జయకృష్ణని ఇక్కడికి తీసుకురా, ఇద్దరం కలిసి తాగిద్దాం. ఉమ్, ఇప్పుడు కాదు, రాత్రికి ఎలాగో కుప్ప దగ్గర కాపలా పడుకుంటాడు. నేను అన్నం తీసుకెళ్తాను, అప్పుడు తాగిద్దాం. వస్తానమ్మాయి గారు. ఆహా ఆహా ఆహాహాహా. ఇది తీసుకెళ్ళి తాగించు. ఇది తాగితే మా జయకృష్ణకి ఏం జరగదుగా? మత్తొచ్చి నీ మీద ముద్దులు కురిపిస్తాడంతే. వెళ్ళు. ఒకవేళ తాగానే జయకృష్ణ ప్రాణం పోతేనో? ఛ, అంత నీ అనుమానం. ఏం కాదు, వెళ్ళి తాగించు. అయితే ముందు నువ్వు తాగు, ఆ తర్వాత జయకృష్ణకి ఇస్తా. నేనా? నువ్వే చచ్చిపోయినప్పుడు తాగితే తాగు. ఏ గౌరీ, అన్నం పెట్టి మంచినీళ్ళు మర్చిపోయింది. కావా కస్తు కన్నా కాబాష గొంతు పట్టుకుంది. మంచినీళ్ళు త్వరగా తీసుకురావే. వస్తున్నానుండు. తాగు, తొందరగా తాగు. చూ తాగు. నీకేం అవలేదు కదా? ఏం కాలేదు. వెళ్ళు, తాగించు. ఇప్పుడు ధైర్యం వచ్చింది, తాగిస్తాను. వెళ్ళు. గౌరీ, తొందరగా నీళ్లు పట్టరా. ఎందుకు అరుస్తావు? వస్తున్నాగా. ఇక నీళ్ళు తాగు. ఏంటి ఎక్కిళ్ళు వస్తున్నాయి? ఇందా నీళ్లు తాగు. పర్వాలేదు, అవే తగ్గిపోతాయి. ఎంగిలనా? నీకు నాకు మంచి ఎంగిలంటే నీళ్లు తాగా. పర్వాలేదు, తగ్గిపోతాయి. చెప్తుంటే తాగకుండా శోభనం పెళ్లి కూతురులాగా అలా మెలికలు తిరిగిపోతామంటే. తాగో. వద్దు. తాగో. తాగో. ఇంకా తగలా? తాగా. ఇంకా ఏంటే ఏదో లోపల గౌరీ, గౌరీ, గౌరీ! మై గాడ్, నా బట్టలు ఏమైనాయి? గౌరీ! కంగారు పడకు, నా దగ్గర ఉన్నాయి. నా ఒంటి మీద బట్టలు నీ చేతిలోకి ఎలా వచ్చాయి? పాము గుబుసం విడిచినట్టుగా నువ్వే విడిచేశావు. ఎప్పుడు? రాత్రి. రాత్రి? జాగ్రత్త, ఒంటి మీద బట్టలు లేవు. రాత్రి ఏం జరిగింది? కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది. గౌరు ఉండాలి కదా? అవును, ఉండాలి. ఇప్పుడు లేదే? అవును, లేదు.
ఎక్కడికి వెళ్ళింది? వచ్చేటప్పుడు నాకు చెప్పి రాలేదు, వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళలేదు. గౌరి రాత్రి వెళ్ళిపోయిందా? కంగారు పడకు, గౌరికేం కాలేదు. అంటే నాకేమైనా అయిందా? కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా? నేనా? నిమిత్త మాత్రుణ్ణి. అసలు రాత్రి అలా జరుగుతుందని నేనే అనుకోలేదు. ఎలా జరుగుతుందని? అదే నువ్వు అనుకున్నట్టు. ఆడదానని కూడా చూడకుండా ఇంత బరి తెగిస్తావా? అది నిన్ను నువ్వు వేసుకోవలసిన ప్రశ్న. నాకేదన్నా జరిగితే జరిగిందో లేదో కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది. అప్పటిదాకా ప్రతిజ్ఞలు చెయ్యకు భానుమతి. Damn it. కై కచే కరు కకు కయ్యే కంత దాంతో నా బొంతో ఆ కాతీసేసి మాట్లాడవమ్మా. మా జయకృష్ణతో నా కపే కళ్ళు అయ్యే వరకు మానను మానను. ఆ తర్వాత కమా కన్నే కస్తా కాను. పట్ట పగలు ఆడపిల్ల చేపట్టుకుంటారా? ఏం లేదండి, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ చెల్లెలు, కొంచెం లూజు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది. అబద్ధం. వీళ్ళకు నాకు ఏ సంబంధం లేదు. వీళ్ళని పాడు చేయాలని చూస్తున్నారు. ఇదేంటి పిల్లని ఎక్కడ పట్టుకున్నారేంటి? ఏం పిల్ల? బాబాయ్ గారు నన్ను కాపాడండి. వీళ్ళెవరూ నాకు తెలీదు. నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. నువ్వు మాత్రం మాకేం తెలుసు? ఆ ఏళ్ళ మేకపిల్లని గుద్దాం, తెల్లారేపాటికల్లా మా కళ్ళల్లో కారం కొట్టి పారిపోయావు.